వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాన్న. 31 జూలై 2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎందుకు ఈ డేట్ చెప్తున్నానంటే 31 జూలై 2021 తర్వాత మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఫీజు 7,000 అవ్వబోతుంది. చాలా మంది కోవిడ్ ద్వారా ఇబ్బందిగా ఉన్నాను సార్, రికార్డెడ్, సో ప్లీజ్ మాకు తగ్గించండి, ఫీజు 5,000 ఉంచండి అని చెప్తే నేను అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి అందరి కోసం 5,000 ఉండేలా చూశానండి. సురేష్ సార్ కన్విన్స్ చేయడం అనేది జరిగింది. సో 5,000కి మీ కరెంట్ అఫైర్స్ కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది, మీకు అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా కంప్లీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 7,000 అవ్వబోతుంది 1వ తారీఖు నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. ఒక్క మాట చెప్తాను, 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. నేను ఒక్కటే చెప్తాను, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీరు ఫర్ పెర్పెచ్యుటీ మా ఎనాలిసిస్ చూడాలి, లేకపోతే మేము ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు చదవాలి అనేటట్టు ఉండకూడదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్, మీ వీలైనంత త్వరగా, ఎన్ని 6 months అయితే 6 months, 1 year అయితే 1 year, వీలైనంత త్వరగా మీ ఓన్గా పేపర్ రీడింగ్ స్టేజ్కి మీకు వచ్చేయాలి. పేపర్లో ఎందుకు ఆర్టికల్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్తో సహా తెలుసుకోవాలి. సిన్స్ ఐ డిస్కస్ ఎవ్రీ ఆర్టికల్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, సో విత్ ఇన్ 6 months మీరు ఏం చేస్తారు, మీకు ఒక్కటైతే నేను నమ్మకం ఇస్తాను, మీరు హిందూ పేపర్ ఓపెన్ చేయగానే ప్రతి ఆర్టికల్లో మీకు బ్యాక్గ్రౌండ్తో సహా అర్థమవుతుంది. అర్థమైందా? మీరు ఈజీగా మీరు చదువుకోగలుగుతారు. సో అదైతే నేను 100%, ఈవెన్ దో యూ డిడెంట్ కంప్లీట్ ద స్టాటిక్ పోర్షన్ మీరు కంప్లీట్ చేయకపోయినా మీకు న్యూస్ పేపర్ అయితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. యూ కెన్ అనలైజ్ న్యూస్ పేపర్, యూ కెన్ థింక్ ఎందుకు ఇది వచ్చింది, ఎందుకు మీ ఓన్గా మీరు అనలైజ్ చేయగలుగుతారు. ట్రస్ట్ మీ, ఓకేనా? సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. మళ్ళీ చెప్తున్నాను. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా మీకు ఆఫర్స్ అనేవి ఉండడం అనేది జరిగింది అప్ టు 31 జూలై 2021. సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది 2 ఆగస్ట్ నుంచి. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్సెస్ ఎక్కడ, మనకి ఇవి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయండి. ఎక్కడండి? మనకి ఎంవిపి కాలనీ విశాఖపట్నం. సో ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. క్లాసెస్ అనేవి 2 ఆగస్టున మొదలవుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, రైట్? సో మీకు ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున, నెలకు 5,000 చొప్పున కట్టేటటువంటి అవకాశం కూడా ఉంది ఫర్ యూపీఎస్సీ ఆఫ్లైన్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్. సో మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే జస్ట్ 5,000. ఇంకొకటి యూపీఎస్సీ హిస్టరీ కోర్స్, అది కూడా నేనే హ్యాండిల్ చేస్తాను. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్, ద బెస్ట్ నోట్స్ ఇవన్నీ కలిపి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, రైట్? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి, రైట్? ఒకసారి శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు నమ్మకం కలిగితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి అన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా, నో ఇమ్యూనిటీ ఫర్ యాక్ట్స్ ఆఫ్ వ్యాండలిజం. సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగిందన్న. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం, పార్లమెంటరీ ప్రొసీజర్స్లో. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి ఈ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఆ సంవత్సరం 2015, 2015 కేరళ. అప్పుడు కేరళని రూల్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ ఏంటి అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఊమన్ చాందీ అనేటటువంటి ఒక వ్యక్తి. అయితే 2015లో ఆ సంవత్సరం నాటి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో 2015లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. బడ్జెట్ స్పీచ్ ఇస్తారు కదా మన ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి. సో కేరళ ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి మనీ గారు బడ్జెట్ స్పీచ్ ఇస్తున్నారు. ఇస్తుండేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేయడం అనేది జరిగింది, విపరీతమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారు. వ్యాండలిజం, విధ్వంసము అంటాం, అర్థమైందా? సో చాలా సృష్టించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏం చేశారు అంటే అసెంబ్లీలో ఉండేటటువంటి దీస్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్స్, చైర్స్ ఏవైతే ఉన్నాయో చైర్స్, వీటన్నిటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు. దాంతోపాటు స్పీకర్ చైర్ ఏదైతే ఉంటుందో స్పీకర్ చైర్ని ఎత్తేసి సో పూర్తిగా బద్దలు కొట్టేయడం అనేది జరిగింది.
మనం నిజంగా అసెంబ్లీ సెషన్స్ గానీ, పార్లమెంటరీ సెషన్స్ గానీ చూస్తున్నప్పుడు మనం గూడా అనుకుంటాం. ఏంటి ఇంత చేపల మార్కెట్‌లో నిజంగా మనం ఓటేసి గెలిపించినటువంటి లా మేకర్సా? లేకపోతే వాళ్ళు అసలు ఎవరు వాళ్ళసలు చదువుకున్నారా? లేకపోతే ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో ఉన్నారు కదా! వాళ్ళేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు? అని చెప్పి మనం గూడా అనుకుంటాం. సో, ఈ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కి చెందినటువంటి 5 ఎమ్మెల్యేస్ చేసినటువంటి ఈ చర్య వల్ల ఈ 5 ఎమ్మెల్యేస్‌ని సస్పెండ్ చేశారు వెంటనే. సో, ఆన్ గోయింగ్ సెషన్‌కి మరి అటెండ్ అవ్వద్దు అని చెప్పి స్పీకర్ చెప్పడం అనేది జరిగింది. రైట్. స్పీకర్ ఈస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కదా! చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశారు. ఏ చార్జెస్ మీద వీళ్ళ క్రిమినల్ కేసెస్ వీళ్ళ మీద బుక్ చేశారు? అంటే ఫస్ట్ క్రిమినల్ ట్రెస్పాస్. సెకండ్ వన్ మిస్చీఫియస్గా బిహేవ్ చేయడం అనేది జరిగింది అని చెప్పి. అండ్ థర్డ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేశారు అనేటటువంటి ఛార్జెస్ మీద వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ అనే బుక్ అవడం అనేది జరిగింది. వెంటనే సో 2016లో వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కొత్త గవర్నమెంట్లో ఉన్నటువంటి చాలా వాళ్ళు సో ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ కేసెస్ నుంచి వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది లభించాలి. ఎందుకు అంటే మన తాలూకా కాన్స్టిట్యూషన్లో మన లా మేకర్స్కి కొన్ని ప్రివిలేజెస్ అనేవి ఉన్నాయి. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని కూడా అంటాము. అర్థమైందా? అఫ్ కోర్స్ స్టేట్ అసెంబ్లీ సభ్యులకు కూడా ఉంటాయి. ఈ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రివిలేజెస్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటిది ఉంది. అర్థమైందా? పార్లమెంట్లో లేకపోతే అసెంబ్లీలో ఏదైనా మాట్లాడి ఏదైనా వ్యక్తపరిచేటటువంటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది ఉంది. సో ఇట్ ఈజ్ ఏ పార్లమెంటరీ ప్రివిలేజ్. సో అది మీకు రాజ్యాంగమే ఇస్తుంది కాబట్టి దాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి సో మరి వీళ్ళ మీద ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తీసేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిన్న దానికి ఏం తీర్పు చెప్పింది అంటే చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనేటటువంటి ముసుగులో ఇలాంటి వ్యాండలిజం, ఇలాంటి విధ్వంసకరమైనటువంటి యాక్టివిటీస్, ఇలాంటి పబ్లిక్ దిస్ పార్లమెంట్ లేదా అసెంబ్లీ యొక్క డిగ్నిటీ, లా హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు డిగ్నిటీకి భంగం కలిగించేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేసేటటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి ముసుగులో వాటిని తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. సో క్రిమినల్ అఫెన్స్ అనేది మీ మీద ఉంటుంది. సో మీ పిటిషన్ మేము కొట్టి పడేస్తున్నాము అని సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చిందో చూద్దాం. చూడండి నాన్న, ఏం చెప్పింది సుప్రీంకోర్టు నిన్నటి కేసులో? యాక్ట్స్ ఆఫ్ వాండలిజం, ఇలాంటి విధ్వంసపూరితమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో మీరు తప్పించుకోకూడదు. అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద అసెంబ్లీలో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, సో ప్రివిలేజెస్ లో. సో దాని పేరుతో ఇలాంటివి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇట్ వాజ్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద డ్రాఫ్టర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసే వాళ్ళు కాన్స్టిట్యూషన్ లో ప్రివిలేజెస్ పెట్టారు కరెక్టే, కానీ ఎందుకు పెట్టారంట మన కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టర్స్? టు పెర్ఫార్మ్ లెజిస్లేటర్స్ దేర్ ఎసెన్షియల్ ఫంక్షన్స్ వితౌట్ హిండ్రెన్స్, ఫియర్ ఆర్ ఫేవర్. ఎటువంటి వాళ్ళ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని ఎటువంటి భంగం వాటిల్లకుండా, ఎటువంటి అడ్డు రాకుండా, ఎవరు అడ్డు రాకుండా స్మూత్ వేలో వాళ్ళ ఫంక్షన్స్ అనేవి చేయడానికి ఆ తాలూకు ప్రివిలేజెస్ ఇచ్చారు తప్ప వాటి ముసుగులో ఇలాంటి వ్యాండలిజం, ఇలాంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు పూనుకోవడం అనేది తప్పు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? It was not the intention of the drafters of the constitution to extend the interpretation of freedom of speech to include criminal acts by placing them under a vial of protest. చూడండి ఏమని చెప్తున్నారు, మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేసినటువంటి ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటెన్షన్ ఏది కాదంట, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటటువంటి ముసుగులో వైల్ ఆఫ్ ప్రొటెస్ట్, నిరసన తెలపడం అనేటటువంటి ముసుగులో క్రిమినల్ యాక్ట్స్ ఎలో చేయడం అయితే కాదంట. అర్థమైందా? సో అది మనకి చెప్పడం అనేది జరిగింది నాన్న సుప్రీంకోర్టు. సో ఇన్ దిస్ ఆస్పెక్ట్ లో ఒకసారి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో మీ అందరికీ తెలుసు, ఇండియా ఫాలోస్ వెస్ట్మిన్స్టర్ మోడల్ని ఇండియా అనేది ఫాలో అవుతుంది. ఈ వెస్ట్మిన్స్టర్ మోడల్ని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము అంటే యూకే నుంచి తెచ్చుకోవడం అనేది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి, బ్రిటన్ యొక్క దీని నుంచి మనం తెచ్చుకోవడం అనేది, రాజ్యాంగం నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. ఈ వెస్ట్మిన్స్టర్ మోడల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ అండి. సో పార్లమెంట్ అనేది తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు ఒక నామినల్ హెడ్ అనే ఒక ఆయన ఉండాలి. హీఈస్ ఎ నామినల్ హెడ్, ఈజ్ ఎ జస్ట్ సెరిమోనియల్ ఫిగర్ హెడ్ మాత్రమే. ఎవరండి ఈ నామినల్ హెడ్? మన ఇండియాకి ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఉండడం అనేది జరుగుతుంది.
సో కంప్లీట్ ట్రూ అథారిటీ అనేది ఆయన దగ్గర ఉండదు. హీఈస్ జస్ట్ డిజురీ అథారిటీ అని చెప్పి అంటాం. అండ్ డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, అండ్ పవర్ అంతా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చేతిలో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎక్కడ? మనకి సెంటర్లో. స్టేట్స్లో ఎవరు? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అండ్ దాంతోపాటు ప్రెజెన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెస్ట్మిన్స్టర్ మోడల్. వెస్ట్మిన్స్టర్ మోడల్ అని చెప్పి ఎందుకు అంటాము? మనకి యూకే పార్లమెంట్ అనేది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్మిన్స్టర్ లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దిస్ పర్టికులర్ మోడల్ ని వెస్ట్మిన్స్టర్ మోడల్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రైట్. సో మనకి అందరికీ తెలుసు, మనం యూకే నుంచి ఒక్కటే తెచ్చుకున్నామా అంటే లేదండి. యూకే నుంచి, యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనం చాలా చాలా ఫీచర్స్ అనేవి మన రాజ్యాంగంలోకి బారో చేసుకోవడం అనేది జరిగింది. సపోజ్ పార్లమెంటరీ గవర్నమెంట్ అని చెప్పుకున్నామా, దాంతో పాటు ద రూల్ ఆఫ్ లా, చట్టబద్ధంగా ఇది చేయడం. దిస్ రూల్ ఆఫ్ లా కంప్రైజెస్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా మనం యూకే నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. అండ్ మనం తాలూకా ఇదేదైతే ఉంటుందో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నామో, మన తాలూకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్స్టిట్యూషన్ నుంచి మనం తెచ్చుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు లెజిస్లేటివ్ ప్రొసీజర్, చట్టాలు చేసేటటువంటి పద్ధతి. అండ్ దాంతోపాటు సింగిల్ సిటిజన్షిప్. సో దో వి ఫాలో ఫెడరల్ స్ట్రక్చర్ అనేది మనం ఫాలో అయినప్పటికీ, సో ప్రతి రాష్ట్రానికి ఇండివిజువల్ సిటిజన్షిప్ ఉంటుందా? ఉండదు. భారత పౌరసత్వం ఒకటే ఉండడం అనేది జరుగుతుంది. సేమ్ యునైటెడ్ కింగ్డమ్ కూడా అంతే. యునైటెడ్ కింగ్డమ్ కంప్రైజెస్ ఆఫ్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఇంగ్లాండ్, రెండవది స్కాట్లాండ్, మూడవది వేల్స్, నాలుగవది నార్థన్ ఐర్లాండ్. ఇదంతా యునైటెడ్ కింగ్డమ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ కింగ్డమ్ అన్నింటికీ ఒకే సిటిజన్షిప్ ఉండడం అనేది జరుగుతుంది. సింగిల్ సిటిజన్షిప్ ఉండడం అనేది జరుగుతుంది వీటన్నింటికి. అర్థమైందా? సో ఈ మూడింటిని కలిపి, నార్థన్ ఇండియన్ కాకుండా ఈ మూడింటిని కలిపి మనం ఏమండం అనేది జరుగుతుంది? గ్రేట్ బ్రిటన్ అంటాం. అర్థమైందా? సో ఇవి మీరు తెలుసుకోవాలి. నాలుగింటిని కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటాం. రైట్. సో సింగిల్ సిటిజన్షిప్ ని కూడా మనం తెచ్చుకున్నాం. అండ్ క్యాబినెట్ సిస్టమ్ కూడా తెచ్చుకున్నాం. క్యాబినెట్ అంటే ఎవరు? సో ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉంటుందా, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సీనియర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాబినెట్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు రిట్స్, మనకి ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఉంటాయి. ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ లో ఉంటుంది. సుప్రీం కోర్టుకి రిట్స్ ని జారీ చేసేటటువంటి ఇది, టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, రిట్స్ ని జారీ చేసేటటువంటి అధికారాన్ని సుప్రీం కోర్టుకి ఇచ్చారు. 226 నుంచి హైకోర్టు ఏదైతే ఉంటుందో హైకోర్టుకి రిట్స్ జారీ చేసేటటువంటి అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు బైకామరలిజం అన్న 2 హౌసెస్ ఉంటాయి. రైట్. మన పార్లమెంట్ లో లోక్సభ అండ్ రాజ్యసభ, లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ ఉంటాయా? సో బైకామరలిజం. సో వీటన్నిటిని మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాము? మన తాలూకా యూకే కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇది చేసుకున్నాం. సో పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఉంది కాబట్టి పార్లమెంట్కి ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో మన కాన్స్టిట్యూషన్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇచ్చింది. స్పెషల్ ప్రొవిజన్స్ కూడా మనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నాము? యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది నాన్న. సో ఈ స్పెషల్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడేటటువంటి ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఆర్టికల్ 122. ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉంటారో, లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రివిలేజ్. అదే స్టేట్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏముంటాయి అంటే ఆర్టికల్ 194 టు ఆర్టికల్ 212 ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎమ్మెల్యేస్ కి ప్రివిలేజెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అదే ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ. అర్థమైందా? స్టేట్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ హౌసెస్ ఏవైతే, లెజిస్లేటివ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్స్ కి మనం వీటి ద్వారా ప్రివిలేజెస్ అనేవి కల్పించడం అనేది జరిగింది. అర్థమైందా? సో వాట్ ఆర్ దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్? ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ రైట్ ఆర్ అడ్వాంటేజ్ గ్రాంటెడ్ టు ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్స్. సో చూడండి, సో ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ రైట్ అమ్మా. పార్లమెంట్ సభ్యుడు అయినందుకు ఆయనకి సంక్రమించేటటువంటి హక్కు ఆర్ అడ్వాంటేజ్. మోస్ట్ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీస్ లో వాళ్ళకి పీపుల్ ఎవరైతే దీస్ లెజిస్లేటివ్ హౌసెస్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో, లెజిస్లేచర్స్ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కల్పించడం అనేది జరుగుతుంది. సో మామూలుగా ఎందుకు వీటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అంటే
బై యూజింగ్ దిస్ పర్టికులర్ ప్రివిలేజెస్ దోస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఎక్సర్సైజ్ దేర్ ఫంక్షన్స్ ఇన్ ఏ ఎఫెక్టివ్ వే. ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ దిస్ లెజిస్లేచర్స్ కోసం దీస్ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగిందని. అర్థమైందా? సో ఇంతకీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి ఎప్పుడు ఆవిర్భవించడం అనేది జరిగింది అంటే విత్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రిగైమ్ ఉండేటప్పుడే, గవర్నెన్స్ ఉండేటప్పుడే మనకి దిస్ పర్టికులర్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనేది రావడం అనేది జరిగింది. దీని ద్వారా దిస్ పార్లమెంటరీ ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారు. తర్వాత దీనికి గట్టి ఇదే సపోర్ట్ అనేది దేని ద్వారా దక్కింది? ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1919. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 అమ్మ. సో దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో దీన్ని ఏమంటాం? పార్లమెంటో రిఫార్మ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉంటుందో, సో దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఏం చెప్పారు? దీస్ లెజిస్లేచర్లో ఉండేటటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది, ఏదైనా మాట్లాడేటటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఈ తాలూకా ప్రొవిజన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి పార్లమెంట్ సభ్యులకు కానీ, పార్లమెంటరీ కమిటీస్కి కానీ, పార్లమెంట్ యాజ్ ఎ హోల్కి కానీ చాలా 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 ప్రొవిజన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 105 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం ఉండడం అనేది జరుగుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎందుకు మరి ఈ ప్రొవిజన్స్ అనేవి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఎందుకు ఉండాలి? మనకి ఎందుకు వాళ్ళకంటూ స్పెషల్గా ట్రీట్ చేయాలి? సామాన్యులతో వాళ్ళు ఒకటి కాదా అంటే కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకైనటువంటి ప్రజాప్రతినిధులు. వాళ్ళకి నువ్వు ప్రివిలేజ్ ఇస్తే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రజలకి ప్రివిలేజ్ ఇచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారమ్మా? ప్రజలే వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వాట్ ఇట్ ఎన్ష్యూర్స్, వాట్ దీస్ ప్రివిలేజెస్ ఎన్ష్యూర్ అంటే టు సెక్యూర్ ఇండిపెండెన్స్. సో పార్లమెంట్ సభ్యులకంటూ ఒక స్వతంత్రత అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ సరిగ్గా పనిచేయాలి అంటే లెజిస్లేచర్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలమ్మా. అర్థమైందా? సో బికాస్ ఇన్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. అందుకే కదా మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ లెజిస్లేచర్ అవుతారు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే, హీస్ నాట్ ఇన్ ద గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ కాదు కదా. సో ఆయన అందుకే అడుగుతారు, మోడీ గారు పెట్రోల్ రేట్లు తగ్గించాలి, మోడీ గారు ఇలా చేశారు, మోడీ గారు అలా చేశారు అని అడుగుతూ ఉంటారు. అంతేనా? ఎందుకు అంటే ఎగ్జిక్యూటివ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అంటే నరేంద్ర మోడీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు రాజీవ్ గాంధీ. అర్థమైందా? సో అలా చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద యాక్షన్స్ టేకెన్ బై దమ్. వాళ్ళ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్టివ్గా ఉండడానికి, అర్థమైందా, ఎటువంటి అడ్డు ఏం లేకుండా యూనో ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ దేర్ యాక్షన్స్ ఎటువంటి అబ్స్ట్రక్షన్ అనేది ఉండకూడదు. టు అవాయిడ్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ దర్ డిశ్చార్జ్ ఆఫ్ యాక్షన్స్. దాంతోపాటు వాళ్ళ తాలూకా డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ తాలూకా అథారిటీ మెయింటైన్ చేయడానికి, అండ్ దాంతోపాటు హానర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, వాళ్ళ గౌరవం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మెయింటైన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీస్ ప్రివిలేజెస్ అనేవి ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ద పార్లమెంటరీ ప్రివిలేజెస్ హెల్ప్ సెక్యూర్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌసెస్ ఫ్రమ్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ దేర్ డిశ్చార్జ్ ఆఫ్ యాక్షన్స్. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసేటప్పుడు ఏవైనా అబ్స్ట్రక్షన్ ఎదురైంది అనుకోండి, దాని నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ యాక్షన్ వాళ్ళకి రాజ్యాంగం ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చిందో వాటిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి దీస్ పర్టిక్యులర్ ప్రివిలేజెస్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. పార్లమెంటరీ ప్రివిలేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే మొదటిది, ఫస్ట్ థింగ్ ఈజ్ కలెక్టివ్ ప్రివిలేజెస్. పార్లమెంట్ యాజ్ ఎ హోల్ మొత్తానికి ఉన్నటువంటి ప్రివిలేజెస్ ఇవి. అర్థమైందా? అండ్ సెకండ్ వన్ ఏంటి? ఇండివిజువల్ ప్రివిలేజెస్. ఒక మెంబర్ కంటూ, ఇండివిజువల్ మెంబర్ కంటూ ఉన్నటువంటి ప్రివిలేజెస్. చాలా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ మొత్తానికి కలెక్టివ్ ప్రివిలేజెస్ అంటే ఏం మాట్లాడుకోవాలి మనం అంటే చూడండి. సో పార్లమెంట్లో మనకి రిపోర్ట్స్ అనేవి కొన్ని సబ్మిట్ చేస్తారు, కొన్ని డేటా అనేది చెప్తారు, లేకపోతే డిబేట్స్. సేమ్ వర్క్ ఫర్ స్టేట్ అసెంబ్లీస్ కూడా అండి, అందుకే రెండోసారి చెప్పట్లేదు, పార్లమెంట్ అనే చెప్తున్నాను. డిబేట్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొసీడింగ్స్ అనేవి పబ్లిష్ చేయొచ్చు మీడియాకి, లేదా వాళ్ళకి ఇష్టం లేకపోతే పబ్లిష్ చేయక్కర్లేదు. అర్థమైందా? పబ్లిష్ చేయొచ్చు, లేకపోతే మీడియాకి పబ్లిష్ చేయక్కర్లేదు. బట్ కానీ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం తీసుకొచ్చారు అంటే
సో పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ట్రూ రిపోర్ట్స్ అనేవి వాళ్ళు చక్కగా ఇది చేయొచ్చు. ఒకవేళ ఏదైతే ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిష్ చేయొచ్చు. ఒకవేళ సీక్రెట్ సిట్టింగ్ అనేది ఉందనుకోండి, పార్లమెంట్ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ కండక్టింగ్ సీక్రెట్ సిట్టింగ్ అండి. సీక్రెట్ అంటే బయటికి మనకి టీవీలో కనిపించవు ఏం జరుగుతుందో లోపల అని చెప్పి, లేకపోతే మీడియాకి ఏమీ తెలియదు, ప్రజలకు అసలు తెలియదు. అలాంటి సెషన్స్ కండక్ట్ చేసి అంటే కంట్రీ యొక్క సావరెంటీకి, కంట్రీ యొక్క ఇంటిగ్రిటీకి, కంట్రీ యొక్క సెక్యూరిటీకి, కంట్రీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, కంట్రీలో పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, కంట్రీకి ఫారిన్ కంట్రీస్తో ఉన్నటువంటి రిలేషన్స్ అనేవి ఒకవేళ భంగం వాటిల్లుతాయి, ఇది బయటకి ఏరైతే బయట ప్రజలకు తెలిస్తే అనుకుంటే సీక్రెట్ సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సీక్రెట్ సిట్టింగ్స్ అయ్యేటటువంటి విషయాల్ని పబ్లిష్ చేయక్కర్లేదు అనేటటువంటి ప్రివిలేజ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. బట్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో మిగిలినవన్నీ తప్పకుండా పబ్లిష్ చేయాలి అనేటటువంటి ఒక క్లాజ్ అనేది యాడ్ చేశారండి. అండ్ దాంతో పాటు పార్లమెంట్ కెన్ ఎక్స్క్లూడ్ స్ట్రేంజర్స్. పార్లమెంట్ మీటింగ్స్ అవుతున్నప్పుడు మీకు స్ట్రేంజర్స్ ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అర్థమైందా? మీకు బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ ఉంటారు, పార్లమెంట్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఓన్లీ ఎంపీస్ మాత్రమే మేము ఇక్కడ సిట్టింగ్ అనేది ఏర్పాటు చేస్తాం, స్ట్రేంజర్స్ ఈ మీటింగ్ లో ఎలో చేయకూడదు అంటే ఎలో చేయకుండా కూడా ఉండొచ్చు. అర్థమైందా? అండ్ సీక్రెట్ సిట్టింగ్ ని హోల్డ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఏంటండి ఇంకొక ప్రివిలేజ్? సీక్రెట్ సిట్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ద హౌసెస్ కెన్ మేక్ దేర్ ఓన్ రూల్స్. పార్లమెంట్ యొక్క రెగ్యులేషన్స్ ఎలా హౌస్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉండాలి, బిజినెస్ కండక్ట్, పార్లమెంట్ యొక్క కండక్ట్ ఎలా ఉండాలి, వాళ్ళ తాలూకు వర్క్ ఎలా ఉండాలి. సో వీటన్నింటి గురించి అంటే మనకి క్వశ్చన్ అవర్, జీరో అవర్ ఇవన్నీ మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఎంతకాలం ఉండాలి, ఒకవేళ క్వశ్చన్ అవర్ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చా? లాస్ట్ ఇయర్ మన COVID-19 పాండమిక్ వల్ల క్వశ్చన్ అవర్ క్యాన్సిల్ చేశారు. మనకి ప్రైవేట్ మెంబర్ ఇదేదైతే ఉంటుందో ఆ సెషన్ అనేది కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిజినెస్ అంటాం. సో ఎవరికైనా ఒకవేళ డే ఇన్ పార్లమెంట్ లో ఒక రోజు ఎలా గడుస్తుంది అని మీకు ఎవరికైనా వీడియో కావాలంటే చెప్పండి, నేను దాని మీద స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? రైట్. సో రూల్స్ అనే వాళ్ళే చేయొచ్చు. దాంతోపాటు ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్, ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి ఏ మెంబర్ అయినా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ని వాళ్ళ సొంత ప్రయోజనాలకు కానీ లేకపోతే వాళ్ళ దీనికోసం ఎక్స్ప్లాయిట్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఏదైతే ఉంటుందో అది అది ఒక సభ్యుడు ఎవరైతే ఉంటారో వేరే సభ్యుల మీద దాన్ని ఇష్యూ చేయడం కూడా జరుగుతుంది, అది వేరే విషయం. సో బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అయినప్పుడు పార్లమెంట్ ఆన్ ఎ హోల్ కెన్ రిప్రిమెండ్ అంటే అతన్ని ఎందుకు ఇలా చేశామని చెప్పి అడగొచ్చు. దాంతోపాటు అడ్మానిషన్ అంటే తీవ్రంగా మందలించవచ్చు. అండ్ దాంతోపాటు ఇంప్రిజన్మెంట్, ఈవెన్ జైల్లో కూడా పెట్టచ్చు. ఒక దేర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ దీస్ ప్రివిలేజెస్, ఆయన జైల్లో కూడా పెట్టచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు పార్లమెంట్ సభ్యుడు ఎనీ ఎంపీ ఒకవేళ అరెస్ట్ అయినా లేకపోతే డిటైన్ అయినా, నిర్బంధించబడినా లేకపోతే ఇంప్రిజన్ అయినా, ఆయన జైల్లో పెట్టినా, అర్థమైందా, లేకపోతే ఎవరినైనా రిలీజ్ చేసిన, ఎందుకు అని చెప్పి పార్లమెంట్ అనేది అడగొచ్చు. అర్థమైందా? ఇట్ హ్యాస్ రైట్ టు రిసీవ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ ఆర్ డిటెన్షన్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఆర్ రిలీజ్ ఆఫ్ ఎ మెంబర్. సో ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇలా చేశారు అని పార్లమెంట్ అడగొచ్చు, ఏ ఒక్క సభ్యుడికి ఏమైనా జరిగిన. అర్థమైందా? దాంతోపాటు ఏ విషయం మీదైనా పార్లమెంట్ అనేది ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ దాంతోపాటు దానికి విట్నెసెస్ ఎవరైతే ఉంటారో విట్నెసెస్ ని పార్లమెంట్ పిలవచ్చు. అర్థమైంది? ఏదైనా విషయం మీద ఎంక్వైరీ చేయొచ్చు, విట్నెసెస్ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇది అవ్వచ్చు. ఇక్కడ పార్లమెంట్ ఒక కోర్టు లాగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంకొకటి, ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌసెస్ అండ్ కమిటీస్ ఆఫ్ ద పార్లమెంట్ కాంట్ బి ఇంక్వైర్డ్ బై ద కోర్ట్. కోర్టులో ఎంక్వైరీ చేయడానికి లేదు. పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఇలా జరిగినాయి లేకపోతే అలా జరిగినాయి, లేకపోతే కమిటీ వాళ్ళు ఈ సజెషన్స్ ఇచ్చారు ఆ సజెషన్స్ ఇచ్చారని కానీ, లేకపోతే ఫలానా మెంబర్ దీనికి ఓటేశారు దానికి ఓటేశారని కానీ, సపోజ్ నేను ఒకటి ఇఫ్ దేర్ ఈజ్ అల్ట్రా వైట్స్, ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కి ఇబ్బంది కలిగితే ఒకవేళ ఏదైనా చట్టం దాన్ని కొట్టేయచ్చు. అర్థమైందా? దాన్ని కోర్టులు అనేవి క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఎందుకు ఈ మెంబర్ దీనికి ఎందుకు ఓటేశారు దానికి ఎందుకు ఓటేశారు అని చెప్పి అడిగేటటువంటి వీలైతే లేదు. కోర్టులు జోక్యం చేసుకునేటటువంటి వీలు లేదు. ఇది కూడా ఒక ప్రివిలేజ్. అర్థమైందా? దాంతోపాటు నో పర్సన్ కెన్ బి అరెస్టెడ్, నో లీగల్ ప్రాసెస్ కెన్ బి సర్వ్డ్ విత్ ద ప్రెకిట్స్ ఆఫ్ ద హౌస్ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. చూడండి ఏం జరుగుతుందో. ఒకవేళ పార్లమెంట్ సెషన్ అనేది జరుగుతుంది, అందరూ ఉన్నారు. పార్లమెంట్ లో ఎవరుంటారు? మన తాలూకా ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సో ఏదైనా ఒకవేళ పోలీసు
ఒక ఎంపీని అరెస్ట్ చేయాలనుకోండి, పార్లమెంట్లోకి టక్కనే వచ్చేసి ఆ ఎంపీకి సంఖ్యలు వేసేసి పట్టుకెళ్ళిపోవడం కానీ, లేకపోతే పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ స్ట్రేంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి సంఖ్యలు వేసి పట్టుకెళ్ళిపోవడం కానీ చేయకూడదు. ఎక్సెప్ట్ నో విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆర్ స్పీకర్. ద ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని అది చేయాలి. అది చట్టసభ కదా, దానికి తప్పకుండా గౌరవం అనేది ఇవ్వాలి. అదే స్పీకర్ పర్మిషన్తోనే అవన్నీ చేయాలి కానీ వితౌట్ పర్మిషన్ వచ్చి అరెస్టులు కానీ పార్లమెంట్ ఏదో ప్రాంగణంలో అరెస్టులు కానీ ఇవేవి చేయడానికి వీల్లేదు. మరి ఇండివిజువల్ ప్రొవిజన్స్ ఏముంటాయి సార్? పార్లమెంటరీ ప్రివిలేజెస్లో ఇండివిజువల్ ప్రొవిజన్స్ అనేవి ఏముంటాయి అంటే, ఫస్ట్ది నో అరెస్ట్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ఇట్ సెషన్. ఇప్పుడే చెప్పాను కదా, సెషన్ జరుగుతున్నప్పుడు అరెస్ట్ అనేది చేయకూడదు. అండ్ ఆల్సో మెంబర్స్ కాంట్ బి అరెస్టెడ్ 40 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద సెషన్స్ బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. పార్లమెంటరీ సెషన్ అనేది జరిగేటప్పుడు, సెషన్ అనేది ఇప్పుడు జరిగింది అనుకోండి, దానికి 40 days ముందు అరెస్ట్ చేయకూడదు, సెషన్ జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత 40 days తర్వాత కూడా అరెస్ట్ చేయకూడదు. అర్థమైందా అని కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. ఎనీ క్రైమ్, ఏ క్రైమ్ అయినప్పటికీ, దట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పటికీ, అంటే హీనస్ క్రైమ్స్, కాగ్నిజబుల్ అంటే ఇమీడియట్ అరెస్ట్ ఉండేటటువంటి, నాన్ కాగ్నిజబుల్ అంటే ఇమీడియట్ అరెస్ట్ అవసరం లేనటువంటి. అర్థమైందా? దాంతోపాటు ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఎంటైటిల్డ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద హౌసెస్. సో అందరికీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు మాట్లాడేటటువంటి భాష మీద కానీ మాట మీద కానీ కోర్టులు జోక్యం చేసుకోవాల్సినటువంటి కొనేటటువంటి అవకాశం అయితే లేదు. అర్థమైందా? దిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద రూల్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్స్. వాళ్ళ రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారని చెప్పుకున్నాం కదా, అదొక ప్రివిలేజ్ అని చెప్పుకున్నామా. వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారని చెప్పి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే పర్మిటెడో ఆ లాంగ్వేజ్ వాళ్ళు వాడచ్చు. కోర్టులు అనేవి జోక్యం చేసుకోదు. అండ్ దాంతోపాటు దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జ్యూరీ సర్వీస్. దే కెన్ రిఫ్యూజ్ టు గివ్ ఎవిడెన్స్ ఆర్ అపియర్ యాజ్ అ విట్నెస్. సో కోర్టులు ఒక పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆయన్ని పార్లమెంట్ సెషన్స్ అప్పుడు విట్నెస్ గా పిలవడానికి లేదు. హీ కెన్ డినై, నేను పార్లమెంట్ సెషన్ అవుతుంది, ఐఎమ్ వెరీ బిజీ, సో సెషన్ అయిపోయిన తర్వాత నేను విట్నెస్ గా వస్తాను, కోర్టు ముందు హాజరవుతాను అని చెప్పి ఆయన చెప్పొచ్చు. అర్థమైందా? సో మరి ఈ తాలూకా ప్రివిలేజెస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, మొదట మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగంలో కొన్ని మెన్షన్ చేయబడ్డాయి, మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని మెన్షన్ చేయబడ్డాయి. అండ్ రెండవది వేరియస్ లాస్, పార్లమెంట్ చేసినటువంటి చాలా చట్టాల్లో కూడా ఈ ప్రివిలేజెస్ అనేవి కొన్ని కొత్త ప్రివిలేజెస్ అనేవి తీసుకొచ్చారు. అండ్ రూల్స్ ఆఫ్ ద బోత్ హౌసెస్ లో ఉండేటటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ ద్వారా ప్రివిలేజెస్ వచ్చినాయి. అండ్ దాంతోపాటు పార్లమెంటరీ కన్వెన్షన్స్ అంటే ఏంటి? పార్లమెంట్ లో ఒక అగ్రిమెంట్ ద్వారా, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అగ్రిమెంట్ ద్వారా వాళ్ళకంటూ ఒక మాట ద్వారా అనుకుని ఒక అగ్రిమెంట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఇవి. అండ్ దాంతోపాటు జుడిషియల్ ఇంటర్వెన్షన్స్, కొన్నిసార్లు కోర్టులు కూడా ఈ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమిస్తాయి, కొన్ని ఈ తాలూకా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రివిలేజెస్ అనేవి తన ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి, మీకు ఇన్ డెప్త్ చెప్తున్నానండి, ప్రతిదీ చెప్పేస్తున్నాను. అర్థమైందా? మీరు పాలిటీలో ఏదైతే ఉంటుందో అంతా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, సో దీస్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొవిజన్స్ రిలేటెడ్ టు పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, దే కెన్ బి అమెండెడ్ విత్ సింపుల్ మెజారిటీ. పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీతో వాటిని అమెండ్ చేయొచ్చు. స్టేట్ అసెంబ్లీ అయితే స్టేట్ అసెంబ్లీలో సింపుల్ మెజారిటీతో వాటిని అమెండ్ చేయొచ్చు. అండ్ ఈ తాలూకా పార్లమెంటరీ ప్రివిలేజెస్ కి ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్, ప్రెసిడెంట్ కి ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి రావు అని చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వితౌట్ టేకింగ్ ద ఓత్ బిఫోర్ ద ఇండియన్ ప్రెసిడెంట్ ముందు ప్రమాణ స్వీకారం చేయక ముందు ఈ ప్రివిలేజెస్ అనేవి వర్తిస్తాయా అంటే వర్తించవు. అర్థమైందా? రైట్, అదొకటి. అండ్ లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో, స్పీకర్ ఈజ్ గార్డియన్ ఆఫ్ దీస్ ప్రివిలేజెస్. ఒకవేళ ఎవరికైనా ఈ ప్రివిలేజెస్ అందట్లేదు అంటే దే కెన్ కంప్లైంట్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ స్పీకర్ కి తప్పకుండా ఇది చేయొచ్చు. అర్థమైందా? సో ద ప్రివిలేజ్ ఆఫ్ ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఏంటి అంటే, హీ ఆటోమేటికలీ ఈస్ గ్రాంటెడ్ ద సీట్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ, హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్. సో ఈయన డిప్యూటీ స్పీకర్ ఒకవేళ ఏదైనా పార్లమెంటరీ కమిటీలో మెంబర్ గా ఉన్నారనుకోండి, ఆయన ఆటోమేటిక్ గా ఆ కమిటీకి చైర్మన్ అయిపోతారు. అర్థమైందా? ఇది ఒక ప్రివిలేజ్. అండ్ దాంతో పాటు ఇంకొకటి, ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రీచ్ అనుకోండి, ఒకవేళ ఎవరైనా ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్రీచ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అనుకోండి, అప్పుడు ఎనీ అదర్ మెంబర్ కెన్ ఇష్యూ ఏ మోషన్, దట్ ఈస్ ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి అంటారు. పలానా వ్యక్తి తనకు ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రివిలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు,
అని చెప్పి ఇది చేస్తున్నారు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని చెప్పి ఇది చేయొచ్చమ్మ. అర్థమైందా? మరి దిస్ పర్టికులర్ ప్రివిలేజ్ మోషన్ అనేది కూడా ఇది చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇఫ్ దేర్ ఈజ్ ఏ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది జరిగింది అనుకోండి, పార్లమెంట్ కెన్ పనిష్ దెమ్, పార్లమెంట్ వాళ్ళని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్నే కాదు, ఈ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ లో సహాయపడినటువంటి అవుట్ సైడర్ ఉన్నా వాళ్ళని కూడా పార్లమెంట్ అనేది పనిష్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇవన్నీ ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి ది స్టేట్మెంట్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్ ఆల్సో అవైలబుల్ టు ప్రెసిడెంట్ అని చెప్పి మనకు అనడం అనేది జరుగుతుంది. సో అది తప్పు, ప్రెసిడెంట్కి అది రాదు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ద పర్సన్స్ హు ఆర్ అలౌడ్ టు స్పీక్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ఎయిదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఆల్సో ఎంటైటిల్ టు ద ప్రివిలేజెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ సభ్యులు కానప్పటికీ పార్లమెంటులో మాట్లాడేటటువంటి అర్హత, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి, ప్రొసీడింగ్స్ లో మాట్లాడేటటువంటి ఆ హక్కు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా ఈ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి వర్తిస్తాయి. సపోజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెన్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ పార్లమెంట్ సెషన్స్. సో ఆయన వద్దు అనడానికి లేదు, ఆయన పార్టిసిపేట్ చేస్తాడనమాట. సో ఆయన మాట్లాడేటటువంటి హక్కు కూడా ఆయనకు ఉంటుంది. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయనకు కూడా దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేవి వర్తిస్తాయి. దాంతోపాటు యూనియన్ మినిస్టర్స్, నువ్వు యూనియన్ మినిస్టర్ అవ్వాలి అంటే దెర్ ఇస్ నో నీడ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నువ్వు ఎంపీ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు, అంతే కదా. యూనియన్ మినిస్టర్ ఎవరైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు విత్ ఇన్ 6 months 6 నెలలుగా వాళ్ళు తప్పకుండా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇద్దరు లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఎన్నిక అవ్వాలి. అర్థమైందా? సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానప్పటికీ యూనియన్ మినిస్టర్ ఏం చేస్తారు, మినిస్టర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి, మినిస్టర్ గా ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నారనుకోండి, ఆయన పార్లమెంట్ లో మీకు లెజిస్లేచర్ ఏమో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ మినిస్టర్ కి, మీ మినిస్ట్రీలో ఈ అవకతవకలు ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని క్వశ్చన్ అవర్ లో అడుగుతారు. సో మరి ఆయన కూడా మాట్లాడతాడు కదా పార్లమెంట్ లో, ఆయనకు కూడా దీస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి అని చెప్పి మనకి చెప్తున్నారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ an ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అందుకే ఇంత డీటెయిల్డ్ గా కాంప్రహెన్సివ్ గా కవర్ చేశాను. నేను ముందు ఎప్పుడు దీని గురించి మనకి న్యూస్ లో రాలేదు, ముందు ఎప్పుడు మనం కవర్ చేయలేదు, కాబట్టి ఇంకా ఇన్ డెప్త్ నేను కవర్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా సేపు తీసుకున్నాను, రైట్. సో అందరికీ దిస్ పర్టికులర్ టాపిక్ అనేది డీటెయిల్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే నేను ఒక సెపరేట్ సెషన్ కూడా వీలైతే చేస్తాను. అర్థమైంది, సెపరేట్ వీడియో కూడా చేద్దాం, మీకు రిఫరెన్స్ కూడా ఉపయోగపడుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏం చెప్పడం అనేది జరిగింది, సో ఫ్రీడమ్ ఆఫ్ పార్లమెంటరీ ప్రివిలేజెస్ లో భాగంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి మీరు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగులో ఎటువంటి ధ్వంసాలు చేసినా లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీకి ధ్వంసం చేసినా మేము చూస్తూ ఊరుకోము అని చెప్పడం అనేది జరిగింది. ఆ పిటిషన్ ని కొట్టేసింది. క్రిమినల్ అఫెన్సెస్ వాళ్ళ మీద వర్తిస్తాయి. 5 లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అప్లై అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. క్యాబినెట్ క్లియర్స్ అమెండ్మెంట్స్ టు ఎల్ఎల్పి యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ఆర్టికల్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కాంప్లెక్స్ గా భావిస్తారు. బట్ డీటెయిల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇది చేద్దాం. అండ్ దాని తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఓకేనా? చూడండి అన్న. సో ఏం చెప్తున్నాము, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, దీని అర్థం మీరు తెలుసుకోవాలి. సో మీ అందరికీ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ తెలుసు. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారు, హీఈస్ ఎ కార్డియాలజిస్ట్. గుండెకి సంబంధించినటువంటి ఏమైనా డిసీజెస్ వస్తే ఆయన ట్రీట్ చేస్తారు. ఇంకో డాక్టర్ ఉన్నారు, హీఈస్ అన్ ఆర్థోపెడిషియన్, అంటే ఎముకలకి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన చూసుకుంటారు. ఇంకొక డాక్టర్ ఉన్నారు, షీ ఈజ్ ఎ పీడియాట్రిషియన్, అంటే చిన్నపిల్లల వ్యాధి నిపుణులు అన్నట్టు. అండ్ ఇంకొక డాక్టర్ ఉన్నారు, అండ్ దిస్ గాయ్ ఈజ్ ఎ డెంటల్ డాక్టర్. సో
వీళ్ళందరూ ఎంబీబీఎస్ పూర్తి చేశారు, ఎండీలు చేశారు. వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే సో మనందరం కలిపి ఒక హాస్పిటల్ పెడదాము అనుకుంటారు. సో వీళ్ళందరూ కలిపి ఒక హాస్పిటల్ పెట్టారనుకోండి సపోజ్. మనందరికి డిఫరెంట్ వేరియస్ ఎక్స్పర్టైజ్ ఉంది కదా. సో డిఫరెంట్ పేషెంట్స్ మనకు వస్తారు, మనకు బాగుంటుంది అని అనుకుంటారు. సో పార్ట్నర్షిప్ వల్ల లాభం ఏంటి? వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒక పార్ట్నర్స్ గా ఉంటారు. ఒక్కొక్కరు పెట్టుబడి అనేది, మూలధనం అనేది, క్యాపిటల్ అనేది వీళ్ళందరూ సమకూర్చుకుంటారు. ఒక హాస్పిటల్ అనేది పెడతారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదు. ఆయన ఏం చేశారు అంటే ఈ కార్డియాలజిస్ట్కి చూపించారు. కార్డియాలజిస్ట్ ఏం చెప్తారు అంటే సో మనం వాళ్ళని ట్రీట్ చేద్దాము, ఒక ఆపరేషన్ అనేది చేయాలి తప్పకుండా, లేకపోతే మీ అమ్మగారికి బతకడం కష్టం అని అనుకుంటారు. సో ఓకే అంటాడు ఈయన, హీఈస్ రెడీ టు పే హిజ్ మనీ. బట్ ఆయన ఏం చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. బట్ హీఈస్ అన్ అర్జున్ రెడ్డి డాక్టర్ అనుకోండి. అర్జున్ రెడ్డి లాగా ఈయన ఆపరేషన్ థియేటర్కి డ్రింక్ చేసి వస్తారు అనుకోండి. వచ్చి ఆ మత్తులో ఈయన తెలియకుండా హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదో చిన్న పిన్నో లేకపోతే ఏదో చిన్న ఇదో వాళ్ళ లోపల ఉంచేసి కుట్లేస్తారు అనుకోండి. సపోజ్ వాళ్ళ మదర్ పాపం ఆ డాక్టర్ అజాగ్రత్త వల్ల చనిపోయారు. చనిపోయినప్పుడు దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళ మదర్ని అడ్మిట్ చేశారో, వాట్ హీ విల్ డూ, హీ విల్ సూ దిస్ పర్టిక్యులర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పేరు సపోజ్ XYZ అనుకోండి. ఆయన ఏమంటారు, నేను XYZ హాస్పిటల్లో మా అమ్మగారిని నేను జాయిన్ చేశాను, బట్ కానీ ఆ ఎక్స్ హాస్పిటల్ వాళ్ళు ఇలాగ అజాగ్రత్త వల్ల ఇది అవడం అనేది జరిగింది అంటారు. సో ఇక్కడ నిజంగా తప్పు చేసింది ఎవరు, ఈ కార్డియాలజిస్ట్ తప్పు చేశారు. కానీ మొత్తం నిందంతా ఎవరి మీదకి వచ్చింది, హాస్పిటల్ యాజ్ ఎ హోల్ మీద రావడం అనేది జరిగింది. ఒకవేళ కోర్టు ఆయన సంప్రదించాడు అనుకోండి, కోర్టు వాళ్ళ అమ్మగారు మీ అజాగ్రత్త వల్ల చనిపోయారు కాబట్టి సో యూ హ్యావ్ టు పే 100 crore రూపీస్, 100 కోట్ల రూపాయలు మీరు కట్టాలి అని చెప్పి తీర్పు చెప్పింది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, కార్డియాలజిస్ట్ ఒక్కరి దగ్గర నుంచి వసూలు చేస్తారా? లేదు, హాస్పిటల్లో వీళ్ళందరూ పార్ట్నర్సే కదా, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ 100 కోట్లు అనేవి ఈ వ్యక్తికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో లైబిలిటీ ఏం జరుగుతుంది ఇక్కడ, అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది. సో నీ తప్పు లేకపోయినా ఈ పీడియాట్రిషియన్ కట్టాలి, ఈ డెంటల్ డాక్టర్ కట్టాలి, ఈ ఆర్థోపీడిషియన్ కూడా కట్టాలి, బికాస్ దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఫర్మ్. అవునా? అంతేనా? కార్డియాలజిస్ట్ కూడా కట్టాలి. సో పార్ట్నర్షిప్ ఉండాలి, దాంతోపాటు లైబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉండడం కోసం ఇంకొక లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మన తాలూకా కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, కార్డియాలజిస్ట్ అండ్ దాంతోపాటు మన తాలూకా ఆర్థోపెడిషియన్, దాంతోపాటు మన తాలూకా పీడియాట్రిషియన్, దాంతోపాటు మన తాలూకా డెంటల్ డాక్టర్, వీళ్ళు నలుగురు కలిపి ఒక లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఏర్పాటు చేసుకున్నారనుకోండి. లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ నలుగురికి ఆపరేషన్ థియేటర్ అవసరమా? సో ఆపరేషన్ థియేటర్ ఏదైతే ఉంటుందో ఆపరేషన్ థియేటర్ ఖర్చు సో ఇండివిజువల్ గా వీళ్ళు పెట్టుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది, ఇండివిజువల్ గా ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్ ఖర్చు పెట్టాలి. ఆపరేషన్ థియేటర్ ఒకటి ఖర్చు చేయడానికి 5-6 కోట్లు అవుతుంది. బట్ అది తగ్గుతుందా? దాంతో పాటు రిసెప్షన్ అనేది ఒక ఇండివిజువల్ గా పెట్టుకున్నారు అనుకోండి, ఒక రిసెప్షనిస్ట్, వీళ్ళందరికీ జీతం ఒక్కొక్కరిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది, ఒక రిసెప్షన్ పెట్టుకుంటే చాలు. సో వాళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి ఒక లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ కింద ఏర్పడతారు. అర్థమైందా? సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ లో నువ్వు ఉంటే యు విల్ నాట్ సూ దిస్ పర్టిక్యులర్ XYZ ఫర్మ్. ఒకవేళ కార్డియాలజిస్ట్ మీ అమ్మగారు చావు కారణం అయ్యారు కదా, సో ఎవరిని ఆ వ్యక్తి సూ చేయడం అనేది జరుగుతుంది, దిస్ పర్టిక్యులర్ కార్డియాలజిస్ట్ కు మాత్రమే సూ చేయడం అనేది జరుగుతుంది. తప్పు ఎవరిదైతే హీఈస్ ఓన్లీ ద లయబుల్ టు దిస్ పర్టిక్యులర్ పర్సన్. అర్థమైందా? సో దాన్నే మనం లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద దిస్ ఈజ్ మామూలుగా ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మాట్లాడుకునేది, దిస్ ఈజ్ కామన్ నార్మల్ పార్ట్నర్షిప్, ఇట్ ఈస్ వెరీ రెగ్యులర్ పార్ట్నర్షిప్ ఫార్మ్. కానీ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫార్మ్ లో ఏముంటుంది, ఈ ఆర్థోపెడిషియన్ డబ్బులు కట్టక్కర్లా, పీడియాట్రిషియన్ డబ్బులు కట్టక్కర్లా, డెంటల్ డాక్టర్ డబ్బులు కట్టక్కర్లా, కోర్టు ఆదేశించినటువంటి 100 కోట్లు ఆ కార్డియాలజిస్టే కడతాడు. అర్థమైందా? సో ఇది మనకి జరగడం అనేది జరుగుతుంది. కార్డియాలజిస్ట్ దగ్గర సపోజ్ 100 కోట్ల రూపాయలు లేవండి, మరి పరిస్థితి ఏంటి? కార్డియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో కార్డియాలజిస్ట్ దగ్గర ఉన్నటువంటి సపోజ్ ఆయన ఆస్తి 50 కోట్ల రూపాయలు అనుకోండి, 50 కోట్ల రూపాయలు లాగేసుకుంటారు. అండ్ దాంతో పాటు ఆఫీస్ ఎక్స్పెండిచర్, ఈ ఆఫీస్ లో మామూలుగా ఈ చైర్స్, ఆపరేషన్ థియేటర్, ఆఫీస్, హాస్పిటల్ బిల్డింగ్ కట్టడానికి వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మాత్రం పోతాయి తప్ప ఈ ఆర్థోపెడిషియన్ యొక్క పర్సనల్ అసెట్స్ అనేవి తీసుకోరు, పీడియాట్రిషియన్ యొక్క పర్సనల్ అసెట్స్ టచ్ చేయరు, డెంటల్ డాక్టర్ యొక్క పర్సనల్ అసెట్స్ అనేవి టచ్ చేయడం అనేది జరగదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? సపోజ్ చూడండి అన్న, సో ఫస్ట్ వీళ్ళు లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ద్వారా ఈ నలుగురు వచ్చారనుకోండి. ఈ నలుగురు హాస్పిటల్ పెట్టడానికి సపోజ్ ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. సపోజ్ వద్దులేండి, 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనుకోండి. సో 50 కోట్ల రూపాయలకి మనిషి ఎంత ఇవ్వాలి, 12.5 crores ఇవ్వాలా?
12.5 క్రోర్స్ అనేది ఇవ్వాలి కదా. సో 12.5 క్రోర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ వీళ్ళు ఏమి ఏర్పాటు చేశారు, కామన్ పార్ట్నర్షిప్ కాదు, నార్మల్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కాదు, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు కోర్ట్ అనేది ఒకవేళ వాళ్ళు లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ లో ఉన్నప్పుడు కోర్ట్ అనేది ఏం చేస్తుంది, ఎవరిని సూ చేస్తుంది అంటే ఇండివిజువల్ కార్డియాలజిస్ట్, దిస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సిన్స్ హీఈస్ ఓన్లీ ద లైబుల్ పర్సన్ కాబట్టి ఈయనకు 100 కోట్లు వేసింది. 100 కోట్లు వేసినప్పుడు మామూలుగా ఈయన దగ్గర 50 కోట్ల రూపాయలే ఉందనుకోండి, మిగిలిన 50 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేయాలి? సో దిస్ పర్టికులర్ హాస్పిటల్ స్వాధీనం చేసుకోవడం ద్వారా చేస్తారు. కానీ వీళ్ళ పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళ ఆస్తులు కానీ, మిగిలిన డాక్టర్ల ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇదవ్వడానికి వీలేదు. బట్ నార్మల్ ఫామ్ లో ఏం జరుగుతుంది, పార్ట్నర్షిప్ ఫామ్ లో 100 కోట్లు ఇదవ్వకపోతే వీళ్ళందరి దగ్గర పర్సనల్ అసెట్స్ కూడా తీసేసుకుంటారు, లిక్విడేట్ చేస్తారు. అర్థమైందా? సో దిస్ వాట్ హ్యాపెన్స్, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్. సో లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల నేను చెయ్యని తప్పుకి నాకు శిక్ష పడకపోవడం వల్ల ఏం చేస్తారు, ఎక్కువ మంది ఈ కంపెనీస్ పెట్టడం, ఈ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మ్స్ పెట్టడం అనేది జరుగుతుంది. లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఏంటి ఎన్ష్యూర్ చేస్తుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు క్లారిటీ అనేది వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. చూడండి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్, అది మీరు అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ఎ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్? ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ సమ్ ఆర్ ఆల్ పార్టీస్ హ్యావ్ లిమిటెడ్ లైబిలిటీస్. లిమిటెడ్ లైబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఆ లిమిటెడ్ లైబిలిటీ ఏంటి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని తీసుకుంటారు కానీ పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముట్టుకోరు. ఇఫ్ దేర్ ఈజ్ ఒకరి ప్రాబ్లం ఉన్నా వాటిని మాత్రం టచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఎల్ఎల్పి ఈచ్ పార్ట్నర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఆర్ లైబుల్ ఫర్ ఎనదర్ పార్ట్నర్స్ మిస్కండక్ట్ ఆర్ నెగ్లిజెన్స్. వేరే పార్ట్నర్ యొక్క మిస్కండక్ట్ లేదా నెగ్లిజెన్స్ కి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. ఎవరి తప్పుకు వాళ్ళే బాధ్యత వహించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎల్ఎల్పి కెన్ కంటిన్యూ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద చేంజెస్ ఇన్ పార్ట్నర్. సపోజ్ దిస్ పర్టికులర్ డెంటల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, నాకు వచ్చే ఆదాయం తక్కువ, సో నేను ఇంత హాస్పిటల్ ఖర్చును భరించలేకపోతున్నా, నేను వేరేగా వెళ్ళిపోతానులేండి అనుకున్నారు అనుకోండి, అంత ఆయన వెళ్ళిపోయినంత మాత్రాన దిస్ ఎల్ఎల్పి ఏదైతే ఉంటుందో అది క్లోజ్ అయిపోవడం అంటూ ఏం జరగదు. బట్ నార్మల్ పార్ట్నర్షిప్ మాత్రం క్లోజ్ అయిపోతుంది. అర్థమైందా? బట్ ఎల్ఎల్పి ఏదైతే ఉంటుందో ఇట్ కంటిన్యూస్ టు బీ విత్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. సో వేరే డెంటిస్ట్నో లేకపోతే వేరే అదర్ జనరల్ సర్జన్ లేకపోతే ఎవరినో ఒకరిని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఎలో చేస్తారు, పార్ట్నర్షిప్ లోకి ఎలో చేయొచ్చు, ఎవరైనా ఎప్పుడైనా బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? అండ్ ట్యాక్సెస్ యాజ్ ఎ ఫర్మ్ వీళ్ళు కట్టరు. సో వీళ్ళందరికీ ఒకే హాస్పిటల్ ఉంది, బట్ ఈ ఫర్మ్ నేమ్ మీద వీళ్ళు కార్పొరేట్ ట్యాక్స్ అనేది వీళ్ళకి అసలు ఉండదు. ఎల్ఎల్పికి ఇండివిజువల్ ట్యాక్సెస్ అనేవి వీళ్ళు కట్టుకుంటారు. ఎవరి ఆదాయం అనేది వాళ్ళు కట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి ఆదాయం వాళ్ళదే. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్. కంప్లీట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇండియాలో లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేసేటటువంటి యాక్ట్ ఏంటి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ ఆఫ్ 2008. సో ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యాక్ట్ అనేది లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇండియాలో సుమారు 2.5 లక్షల లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్ ఎల్ఎల్పి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం అనేది జరిగిందన్న. 2.3 lakh ఎల్ఎల్పి ఫార్మ్స్ అనే ఏకంగా మనకి భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల చూడండి ఎంతమంది దీనిలోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో అయితే ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చింది, ఈ యాక్ట్ కి అమెండ్మెంట్స్ అనేవి చేయాలనుకుంటున్నారు. సో ఈ యాక్ట్ లో కొన్ని సవరణలు అనేవి తీసుకురావాలనుకుంటున్నారు. లా కమిషన్ అనేది మన లాస్ట్ ఇయర్ మనకి దీనిలో అమెండ్మెంట్స్ అనేవి చేయాలి, ఇది కరెక్ట్ గా లేదని చెప్పింది, ఆ రికమెండేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో క్యాబినెట్ అనేది దానికి ఆమోదించింది. ఆ బిల్ ఏదైతే ఉంటుంది అమెండ్మెంట్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేది జరిగిందని. దీనిలో ఏం చెప్తున్నారు అంటే మనకి పూర్తిగా బిల్ అనేది వచ్చిన తర్వాత, అంటే బిల్ అనేది చట్టమైన తర్వాత మనకి ఎగ్జాక్ట్ ప్రొవిజన్స్ అనేవి వస్తాయి. బట్ వేగ్ గా ఏం చెప్పారు అంటే దీనిలో స్మాల్ ఎల్ఎల్పీస్ అనేటటువంటి స్మాల్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్ ఏదైతే ఉంటుందో దీని డెఫినేషన్ అనేది మేము మార్చబోతున్నాము. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి క్రిమినలైజేషన్ రిలేటెడ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేస్తాం. సో ఎవరిని క్రిమినలైజ్ చేయొచ్చు, ఏ రకమైనటువంటి యాక్ట్స్ ని క్రిమినలైజ్ చేయొచ్చు ఇన్ ఎల్ఎల్పీస్ అనేటటువంటి ఏవైతే ఉన్నాయి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సవరణలు చేస్తాం. సో దిస్ పర్టికులర్ యాక్ట్ లో మొత్తం ఎన్ని ఇది చేశారంటే 24 పీనల్ ప్రొవిజన్స్ అనేవి మెన్షన్ చేశారండి. అంటే ఈ 24 పనులు అనేవి మీరు చేస్తే 24లో ఏ పని చేసినా మీకు ఏంటి పనిష్మెంట్ పడుతుంది అని చెప్పి అర్థం. ఈ 24 పీనల్ పొజిషన్స్ లో ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఒకటి తీసేయబోతున్నారు. అంటే ఓన్లీ 23 పీనల్
పీనల్ ప్రొవిజన్స్ మాత్రమే ఉంటాయని అర్థం. ఈ 23 యాక్ట్స్ చేస్తే మాత్రం మీకు పనిష్మెంట్ అనేది పడుతుందని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు అండ్ టోటల్ ఆఫ్ 12 కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఫర్ బీయింగ్ డీక్రిమినలైజ్డ్. ఈ 23 పీనల్ ప్రొవిజన్స్లో కొన్ని క్రిమినలైజ్డ్ ఇవి ఉన్నాయి. అంటే క్రిమినల్ కేసు ఏదైతే ఉంటుందో అది పెడతారు. ఇంకొన్నింటి మీద జస్ట్ మీకు ఇదేదైతే ఉంటుందో ఫైన్ మాత్రమే వేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ 23లో 12 అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 12 అఫెన్సెస్ని క్రిమినల్ ప్రొవిజన్స్ నుంచి క్రిమినల్ ఇవి నుంచి తీసేసి జస్ట్ ఫైన్ మాత్రమే వేయాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైందా? వాళ్ళకి ఇప్పుడు అరెస్టులు గట్రా ఏం జరగవు, వాళ్ళు ఫైన్ కడితే సరిపోతుందని చెప్పి అర్థం. అర్థమైందా మీకు? ఏం చెప్పామో సింపుల్గా మరోసారి చెప్తాను చూడండి. దిస్ లిమిటెడ్ లైబిలిటీ ప్రొవిజన్ యాక్ట్ ఆఫ్ 2008లో 24 పీనల్ ప్రొవిజన్స్ అని ఉన్నాయి. అంటే ఈ 24 చర్యలు చేస్తే మీ మీద శిక్ష పడుతుంది. ఎలాంటి శిక్ష పడొచ్చు? క్రిమినల్ కేసు ఒకటి అవ్వచ్చు, లేకపోతే ఫైన్ అయినా పడొచ్చు. సో ఏం చేస్తున్నారు, అందులోంచి 24 నుంచి ఫస్ట్ ఒకటి తీసేస్తున్నారు. అంటే 23 పీనల్ ప్రొవిజన్స్ మాత్రం ఇక మీదట ఉంటాయి. ఈ 23 పీనల్ ప్రొవిజన్స్లో కూడా క్రిమినలైజ్డ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అందులోంచి 12 ప్రొవిజన్స్ని జస్ట్ నాన్ క్రిమినలైజ్ చేస్తున్నారు. అంటే ఫైన్ మాత్రమే వేసి వదిలేస్తారు. ఈసారి వాళ్ళని జైల్లో పెట్టడం, ఆ చర్యలు చేస్తే జైల్లో పెట్టడం గట్రా ఉండదు అనమాట. అర్థమైంది? ఎందుకు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్, అంటే ఎవరు భయపడకుండా ఈజీగా ఎల్ఎల్పీస్ అనేవి అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కువ మంది దీస్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి. సింపుల్గా డీటెయిల్గా చెప్పాను. నాకు తెలిసినంత వరకు మీకు చాలా వరకు బయట చదివినా కానీ ఎక్కడ కానీ అర్థం కాదు. సో అందుకే ఇలా ఒక ఎగ్జాంపుల్తో చెప్పడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిపాజిట్స్ అప్ టు 5 lakh ఇన్ ఎయిలింగ్ బ్యాంక్స్ టు బి రీపైడ్ ఇన్ 90 days. ఇది కూడా ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. జిఎస్ పేపర్ 3కి సంబంధించినటువంటిది. డిపాజిట్ సెక్యూరిటీస్ లో మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ను కూడా మాట్లాడదాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మొదట బ్యాంకులు ఎలా పనిచేస్తాయో మీకు తెలియాలి. సో జాగ్రత్తగా వినండి. బ్యాంక్ అనేది ఎలా వర్క్ అవుతుంది? బ్యాంక్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ రిఫార్మ్ అండి. తెలుగులో సంస్థాగత సంస్కరణలు అంటాం. సో ఎందుకు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అని చెప్పామో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడతాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ బ్యాంక్ ఎలా పనిచేస్తుంది? సో బ్యాంకు డబ్బులు మనీ సర్ప్లస్ ఉన్న వాళ్ళ దగ్గర, మనీ ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గర డిపాజిట్లు సేకరిస్తుంది కదా. డిపాజిట్లు సేకరిస్తుంది. సో మనీ డెఫిసిట్ ఉన్న వాళ్ళకి ఏమిస్తుంది? లోన్స్ ఇస్తుంది. మనీ డెఫిసిట్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ లోన్స్ కార్పొరేట్స్కి ఇవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మన తాలూకు బ్యాంకులు ఏం చేస్తాయి? కార్పొరేట్స్ ఎవరికైతే అప్పు ఇచ్చాయో వాళ్ళ దగ్గర నుంచి కొంత వడ్డీ అనేది తీసుకుంటాయి. సపోజ్ 20% ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నాయి అనుకోండి. బ్యాంకులు ఏం చేస్తాయి? డిపాజిట్లకు వడ్డీ అనేది చెల్లిస్తాయి. ఎంత చెల్లిస్తుంది? సపోజ్ 10% అనుకోండి. సో ఈ 20% మైనస్ 10% మిగిలి ఏదైతే ఉంటుందో అది బ్యాంక్కి ప్రాఫిట్ అంటుంది. బ్యాంకింగ్ లాంగ్వేజ్లో దాన్ని స్ప్రెడ్ అంటాం. సో దీని మొత్తం ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొసీజర్ని ఏమంటాం? ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అంటాం. ఫినాన్షియల్ రిసోర్సెస్ని బ్యాంకులు ఏం చేస్తున్నాయి? ఇంటర్మీడియట్గా వ్యవహరించి వాటిని బెటర్గా మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి ఇక్కడ మేనేజ్ చేస్తుంది బ్యాంక్. ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంటాయో వాళ్ళని ఫినాన్షియల్ రిసోర్సెస్ లేని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగితే ఎక్కడైనా సక్సెస్ అనేది ఉంటుంది. అర్థమైందా? మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటో తీసుకోవాలి. మీ వీక్నెసెస్ని కప్పిపుచ్చుకోవడానికి మీ స్ట్రెంగ్స్ని దానికి తగ్గట్టుగా వాడుకోవాలి. అర్థమైందా? సో దీస్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. బ్యాంకులు కూడా చేసేటటువంటిది ఏంటి? ఒక రకమైన రిసోర్స్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఇప్పుడు చూడండి. సో మనకి 2007 నుంచి 2005 నుంచి ముఖ్యంగా 2014 వరకు మనకి బ్యాంకులు అనేవి విపరీతంగా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. థ్రైవ్ అవ్వడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి ప్రాఫిట్స్. సో కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఆ టైంలో బ్యాంకులు ఏం చేసినాయి? ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ లోన్స్ ఇచ్చేసినాయి. బట్ 2014 తర్వాత 2014 తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోవడం వల్ల చాలా మంది చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. ఒకవేళ ఎవరికైతే బ్యాంక్ అప్పులు ఇచ్చిందో వాళ్ళు తిరిగి డబ్బులు కట్టకపోతే బ్యాంకులు డిపాజిట్లకు డబ్బులు ఇస్తాయా అంటే ఇవ్వవు. సపోజ్ మీరు ఒక ఏటీఎంకి వెళ్ళారు. ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేద్దాం అనుకున్నారు. అక్కడ మీకు ఒక నోట్ ఇది వచ్చింది, మాకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇవ్వలేదు, సో అందుకే మీకు మేము ఇవ్వలేమో అని వచ్చింది అనుకోండి. మీరు విత్డ్రా చేసుకోవడం కుదరదని వచ్చింది అనుకోండి. మీకు ఎంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది, ఎంత కోపం వస్తుంది. సో అప్పుడు ఆ కోపం ఎవరి మీద తీర్చుకుంటారు? బ్యాంక్ మీద తీర్చుకుంటారు. సో బ్యాంకింగ్ సిస్టమ్ మీద మీకు కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ అనేది పోతుంది.
బ్యాంకింగ్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది అంటే, ఒకసారి మీరు ఇచ్చిన డబ్బులు రాలేదు అంటే, బ్యాంక్లో డిపాజిట్ చేసిన డబ్బులు మీకు బ్యాంక్ తిరిగి ఇవ్వలేదంటే, మీరు ఇంకోసారి బ్యాంక్లో డిపాజిట్ చేస్తారా? చేయరు, మీ బీరువాల్లో పెట్టుకుంటారు. సో మీ ఒకవేళ బ్యాంక్కి డిపాజిటర్ లేకపోతే బ్యాంక్ అనేది లోన్లు ఇస్తుందా? ఇవ్వలేదు. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోతే కార్పొరేట్స్ అనేవి తమ తాలూ కొత్త కార్పొరేట్స్ రావు, లేకపోతే ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో తమ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందా? జరగదు. బిజినెస్ ఎక్స్పాన్షన్ జరగకపోయినా, కొత్త కంపెనీలు రాకపోయినా, కొత్త ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి రాకపోయినా, దే మోస్ట్లీ డిపెండ్ ఆన్ క్రెడిట్ అండి, అప్పు మీద డిపెండ్ అవుతాయి అవి ఎక్కువగా. సో అవి ఒకవేళ బ్యాంకులు అప్పులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అవన్నీ కుదేలైపోతాయి. అప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుంది? సో విపరీతంగా నిరుద్యోగం ఏదైతే ఉంటుందో, అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది పేరుకుపోతుంది. సో కంట్రీ యొక్క ఈ కంప్లీట్ ఎకనామిక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దేశ ఆర్థిక వ్యవస్థకి ముప్పు వాటిల్లేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రజల కాన్ఫిడెన్స్ నిలపడం అనేది చాలా చాలా అవసరం. సో అందుకే దీనికి ఎవరికి ప్రయత్నిస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే మన తాలూకు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కానీ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండేటట్టు చేస్తుంది. రైట్. సో అయితే ఏం జరిగింది? ఈ మధ్యలో 2014 తర్వాత చాలా బ్యాంక్స్ అనేవి ఫెయిల్ అవ్వడం అనేది మొదలుపెట్టినాయి, చాలా దివాలా తీసేయడం అనేది మొదలుపెట్టింది. మరి డిపాజిట్లకు డబ్బులు ఇవ్వకపోతే ఎలాగా? ఇవ్వాలి కదా తప్పకుండా. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఆర్బీఐ ఏం చేస్తుందో చూడండి. డిపాజిటర్ల యొక్క డబ్బులు సేఫ్ గార్డ్ చేయడానికి ఆర్బీఐ హ్యాస్ సమ్ ప్రొవిజన్స్. ఫస్ట్ ఏంటి అంటే మనకి సిఆర్ఆర్ అంటారు, అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని. సో బ్యాంకులు తమ డిపాజిట్లు ఎంతైతే వస్తాయో అంతలో కొంత మొత్తాన్ని సో ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో పెట్టాలి. దాంతోపాటు ఎస్ఎల్ఆర్ అంటారు, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే బ్యాంకులు ఇవి నగదు రూపంలో పెట్టరు. బ్యాంకులు ఒకవేళ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కున్నాయనుకోండి, బాండ్లో కానీ దేనిలో కానీ ఇన్వెస్ట్ చేశాయనుకోండి వాటిని కానీ, లేకపోతే లిక్విఫై చేయగల, ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ని ఈజీగా లిక్విఫై చేయొచ్చు. సో ఇలాంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఒకవేళ లోన్లకి ఎవరికైతే బ్యాంకులు లోన్లు ఇస్తుందో వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితిలో ఆర్బీఐనే ఇది వాడుతుంది. ఇది కూడా సరిపోదని చెప్పి ఆర్బీఐ ఇంకొకటి ఏం చెప్తుంది అంటే, యూ హ్యావ్ టు మెయింటైన్ వన్ పర్టిక్యులర్ థింగ్. అదేంటి అంటే మీకు క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటాం, సిఏఆర్ అని చెప్పి అంటాం, లేకపోతే దీన్ని క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో అని కూడా చెప్పి అనడం అనేది జరుగుతుంది, సిఆర్ఈఆర్ అని కూడా అంటాం. దీని మీద సురేష్ సార్ వీడియో చేశారు, నేను ఇక్కడ టూకీగా చెప్పేస్తాను. మీరు ఒకవేళ కంప్లీట్గా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో అనేది చూడండి. క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో అంటే, రేషియో అంటే డివిజన్, మీ అందరికీ ఫస్ట్ తెలుసు, కింద బై వేసేయండి. ఏంటిది రేషియో? దేనికి రేషియో అంటే టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద బ్యాంక్ యొక్క క్యాపిటల్, దట్ ఈస్ బ్యాసెల్ నార్మ్స్ లో చదువుతామండి ఇది బ్యాంకింగ్ సెక్టర్లో, టైర్ 1 అండ్ టైర్ 2 క్యాపిటల్. దాంతోపాటు డినామినేటర్లో మనకి ఏముంటుంది? రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి టర్మ్స్ లాగా కనిపిస్తాయి కానీ బట్ చాలా చాలా ఈజీ అమ్మ. సురేష్ సార్ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు, చూడండి. క్యాపిటల్ అంటే టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి అంటే బ్యాంకులతో ఎప్పుడు ఉండేటటువంటి క్యాపిటల్ అని చెప్పి అర్థం. సపోజ్ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర పెట్టినటువంటి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో, లేకపోతే ఎస్ఎల్ఆర్, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో, లేకపోతే బ్యాంకులు కొన్ని పెర్పెచువల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాయి. వాట్ యూ మీన్ బై పెర్పెచువల్ బాండ్స్ అంటే, బాండ్ అంటే ఏంటి అంటే మీకు బాండ్కి ఏముంటాయి అంటే ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, దాంతోపాటు బాండ్కి ఇంకేముంటుంది అంటే ఒక కూపన్ కోడ్ ఉంటుంది, దాంతోపాటు ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. సపోజ్ బాండ్ ఇష్యూ చేసిన వాడు ఏం అడుగుతున్నాడంటే నీ నుంచి అప్పు కోరుకుంటున్నాడు అని అర్థం. సో మీరు ఆ బాండ్ కొనుక్కుంటున్నారంటే ఏంటి అర్థం అంటే మీరు అప్పు ఇస్తున్నారే అని చెప్పార్థం. ఈ బాండ్ మీద ఏముంటుందంటే ఫేస్ వాల్యూ ఉంటుంది. సపోజ్ ఒక 10,000 ఫేస్ వాల్యూ ఉందనుకోండి. కూపన్ కోడ్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ అంత పే చేస్తాను అని 10% ఇంట్రెస్ట్ రేట్. సో మెచ్యూరిటీ పీరియడ్ ఏంటంటే 10 years అని చెప్పి అన్నారనుకోండి, ఆ బాండ్ మీద ఉందనుకోండి. మీరు 10,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చేసి, ఎవరైతే బాండ్ ఇష్యూ చేస్తున్నారు, గవర్నమెంట్కి అయితే గవర్నమెంట్, కంపెనీలకైతే కంపెనీలు, బ్యాంకులు అయితే బ్యాంకులు, సో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని మీద ప్రతి సంవత్సరం 10% మీకు వడ్డీ వస్తుంది. 10,000 మీద 10% అంటే ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో 1,000 రూపీస్ ఆ బాండ్ ఇష్యూ చేసిన వాడు జమ చేస్తాడు. అండ్ 10 years తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఈ 10,000 మీకు వచ్చేస్తుంది, తిరిగి మీ అసలు మీకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ బాండ్స్ వర్క్ అనమాట. పెర్పెచువల్ బాండ్స్ అంటే ఏంటి? ఇట్ గోస్ ఫర్ పెర్పెచుటీ, మెచ్యూరిటీ పీరియడ్ ఉండదు. మెచ్యూరిటీ పీరియడ్ ఉండదంటే ఏంటి? మీ అసలు మరి రాదు అంటే, అసలు రాదంటే ఒకవేళ ఆ బాండ్ ఇష్యూ చేసేవాడికి అసలు ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు, అసలు ఇవ్వకూడదు అనిపిస్తే ఫర్ ఎవర్ ఆయన ఏం చేస్తుంటాడు, ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తూ ఉంటాడు. సంవత్సరం ఆ 10% వడ్డీ ఏదైతే ఉంటుందో అది మీ అకౌంట్లో వేసేస్తూ ఉంటాడు. సో బ్యాంకులు కూడా ఈ పెర్పెచువల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తాయి, అవి కూడా టైర్ 1 క్యాపిటల్లో వస్తాయి. మరి టైర్ 2 క్యాపిటల్లో బ్యాంకులకి ఏముండడం అనేది జరుగుతుంది అంటే, బ్యాంకులు డిపాజిట్స్ ఏవైతే సేకరిస్తాయో డిపాజిట్స్, అండ్ దాంతోపాటు బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి, బ్యాంకులు మామూలుగా ఇష్యూ చేసేవంటే మామూలు బాండ్స్ అంటే మెచ్యూరిటీ పీరియడ్ ఉండేటటువంటి బాండ్స్, ఇవన్నీ క్యాపిటల్ టైర్ 2 క్యాపిటల్ కింద బ్యాంకులకు రావడం అనేది జరుగుతుంది. సో ఇవి ఫర్ ఎవర్ ఉంటాయండి.
బట్ ఇవి కొంతకాలానికి డిపాజిట్లు ఎప్పుడో ఒకసారి తిరిగి ఇచ్చేసేయాలి. బాండ్స్ కూడా ఎప్పుడో ఒకసారి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే తిరిగి అసలు ఇచ్చేసేయాలి. సో టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్. బ్యాంక్కి అసెట్ ఏమవుతుందో తెలుసుకోవాలి. బ్యాంక్ ఏం చేస్తుంది, డిపాజిట్లు సేకరిస్తుంది అండ్ ఏమిస్తుంది, లోన్లు అనేవి ఇస్తుంది. లోన్ అనేది బ్యాంక్ అసెట్ అవుతుంది. ఎందుకు, లోన్ మీద బ్యాంక్కి వడ్డీ అవుతుంది. లోన్ అనేది ఆస్తి అవుతుంది, డిపాజిట్ అనేది లైబిలిటీ అవుతుంది బ్యాంక్కి. గుర్తుపెట్టుకోండి. ఈ అసెట్స్ అంటే ఇక్కడ లోన్స్. ఎలాంటి అసెట్స్ అంట, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏంటి, సపోజ్ చూడండి, బ్యాంకులు ఏం చేస్తాయి, కంపెనీలకు లోన్లు ఇస్తాయి. సపోజ్ ఒక కార్పొరేట్ కంపెనీకి లోన్ ఇచ్చింది, టాటా అనేటటువంటి కార్పొరేట్ కంపెనీకి లోన్ ఇచ్చింది. సపోజ్ ఈ కంపెనీ అనేటటువంటిది మంచి కంపెనీ అనుకోండి, టాటా అనేది మంచి కంపెనీ అంటే ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్ అని అర్థం. డిఫాల్టర్, దివాళా తీసేటటువంటి అవకాశం లేదని అర్థం. సో దీని యొక్క వెయిట్ అనేది, రిస్క్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ 100 కోట్లు ఇచ్చింది అనుకోండి, రిస్క్ వెయిట్ జస్ట్ 20% ఉంటుంది. అంటే పోతే మహా అయితే 20 crores పోతాయి, 80 crores అయితే తిరిగి వస్తాయని. సో అదే బ్యాంక్ ఇంకొక గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇష్యూ చేసింది అనుకోండి, సపోజ్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి బాండ్లో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ గవర్నమెంట్ చచ్చో చెడో ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర 0%, మీకు అసలు రిస్కే ఉండదు గవర్నమెంట్ దగ్గర. సో అక్కడ రిస్క్ వెయిటేజ్ అనేది 0 అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సపోజ్ ఇంకొక ఫార్మ్కి, చిన్న స్టార్ట్అప్కి ఇచ్చింది. ఈ స్టార్ట్అప్ ఎప్పుడైనా కూలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. స్టార్ట్అప్ 100 కోట్లు ఇచ్చింది అనుకోండి, ఇందులో రిస్క్ వెయిట్ ఎంత ఉంటుంది, 50 కోట్ల రూపాయలు ఉంటుంది. అర్థమైందా. అంటే 50% మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఏమవుతాయంటే, ఫస్ట్ టాటా కంపెనీకి ఎంత, 20 కోట్లు కదా, 20 కోట్లు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీలో అసలు పోయేటటువంటి అవకాశం ఉండదు, 0, అసలు పోదు అని గట్టి నమ్మకం. స్టార్టప్స్ ఇచ్చింది ఒక 50 కోట్లు వస్తుంది, 50 కోట్లు రాదేమో అని భయం. సో 50 కోట్ల రూపాయలు పోతే 50 crores పోవచ్చు అని. సో ఇవి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే, ఎవరికైతే అప్పిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ క్యాపబిలిటీ బట్టి, ఆ వ్యక్తి యొక్క పాస్ట్ అప్పు తిరిగి తీర్చినటువంటి విషయాల బట్టి లోకల్ ఇంటర్నల్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా. సో ఈ రేషియో ఏదైతే ఉంటుందో చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి. బేసిల్ నార్మ్స్ 3లో మొత్తం ఎంత పెడతారంటే, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో, మనకి క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో 8% ఉండాలని చెప్తారు. బట్ ఆర్బీఐ ఎంత చెప్తుందంటే 9%. సో ఇక్కడ చూడండి మొత్తం ఎంత అవుతుందో చెప్తాను. సో 20 + 50 crore మొత్తం ఎంత, మనకి ఇక్కడ 70 crore కదా, 70 crore ఇది మనకి ఎంత మెయింటైన్ చేయాలో తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 9%. సో ఇది మనకు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎక్స్ మనం కనుక్కోవాలి. అప్పుడు ఈ ఎక్స్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా బ్యాంకు లోన్లు ఇవ్వకుండా వాళ్ళతో పాటు ఉంచాలి అని చెప్పి అర్థం. అర్థమైందా, క్లారిటీ వచ్చిందా. సో దిస్ ఈజ్ వాట్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. సరిపోయినంత, క్యాపిటల్ అంటే మూలధనం, ఎడిక్వసీ అంటే సరిపోయినంత, ఎంత క్యాపిటల్ ఉంచాలి అని చెప్పేటటువంటి రేషియో. అర్థమైందా. అంటే ఎంత బ్యాంకులు లోన్లు కంప్లీట్గా, ఇప్పుడు సపోజ్ బ్యాంకుకి 100 కోట్ల రూపాయలు డిపాజిట్ల కింద వచ్చాయనుకోండి, 100 కోట్లు లోన్ ఇచ్చేయచ్చా బ్యాంకు అంటే, ఇవ్వడానికి వీల్లేదు. ఎంతో కొంత బ్యాంకు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎలా ఉంచాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర, సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఏముంచాలి, ఫస్ట్ మనకి క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉంటుందో, క్యాష్ రిజర్వ్ సిఆర్ఆర్ ఏదైతే ఉంటుందో అది ఎంత ఆర్బీఐ నిర్ణయిస్తే అది ఉంచాలి. అండ్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఏదైతే ఉంటుందో ఎంత బ్యాంక్ నిర్ణయిస్తే అంత తప్పకుండా ఉంచాలి. అండ్ దీంతో పాటు క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వాడుతుంది సెంట్రల్ బ్యాంక్ ముఖ్యంగా అంటే, జనాలకి బ్యాంకుల మీద ఉండేటటువంటి నమ్మకం పోకుండా ఉండాలి, డిపాజిట్ల తాలూకు ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడడానికి. అర్థమైందా. ఇవి పక్కన పెట్టేసి మిగిలినవి మాత్రమే లోన్ల కింద ఇవ్వాలి. అర్థమైందా, అప్పు కింద ఇవ్వాలి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో. అయితే చూడండి, మరి బ్యాంకులు ఏం చేస్తున్నాయి, మిగిలిన డబ్బులు ఇస్తున్నాయి అనుకోండి, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే బ్యాంక్స్ ఈ క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో మెయింటైన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాయి. పాపం వాటి దగ్గర సరైన డబ్బులు ఉండవు. అండ్ ఇవి సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ ఏదైతే ఉంటుందో ఇవి ఉన్నప్పటికీ డిపాజిట్ల సొమ్ము తిరిగి ఇవ్వడానికి ఇవి సరిపోవండి. బ్యాంకు ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఇన్ కేసు బ్యాంక్ ఫెయిల్ అయింది, అప్పుడు మరి డిపాజిట్ల తాలూకా మనీ సంగతి ఏంటి, డిపాజిటర్కి మరి ప్రాబ్లం ఏర్పడుతుంది కదా. అందుకోసం అని చెప్పి దిస్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది ఇది చేయడం అనేది జరిగింది, డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైంది, ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్గా మామూలుగా ఏం చేశారు, దిస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో 1 లక్ష వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది డిపాజిటర్కి అని చెప్పారు. బట్ కోవిడ్-19 దృష్ట్యా మరి మారటోరియంస్ విధించారు కదా, మారటోరియంస్ వల్ల ఏం జరుగుతుంది, చాలా మంది అప్పులు అంటే కోవిడ్-19 వల్ల చాలా మంది ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో
కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కుప్పకూలిపోయేటటువంటి ప్రమాదం ఉంది కదా. మరి వాళ్ళు డబ్బులు తిరిగి కట్టలేని పక్షంలో డిపాజిట్‌లకు కష్టం అవుతుంది కదా. సో, అందుకే దీన్ని ఎంతకి పెంచారు అంటే 5,00,000కి పెంచారు. అర్థమైందా? 5,00,000కి పెంచారు. సో, దీనికోసం ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ఒక ఫార్మ్‌ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. ఒక కార్పొరేషన్‌ని. అదేంటి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, డిఐసిజిసి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దిస్ డిఐసిజిసి అనేటటువంటిది డైరెక్ట్‌గా డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వర్క్ చేయదు. గుర్తుపెట్టుకోండి. సో, ఏం జరుగుతుందో చెప్తాను. సపోజ్ ఒక బ్యాంక్ అనేది దివాలా తీసేసింది. అర్థమైందా? సో, ఇన్సాల్వెంట్ అయిపోయింది. బ్యాంక్రప్ట్ అయిపోయింది. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయిపోయింది అని చెప్పి ఫస్ట్ నిర్ధారించి ఒక వ్యక్తిని నియమించడం అనేది జరుగుతుంది. ఒక లిక్విడేటర్ని నియమిస్తుంది. ఆయన ఏం చేస్తాడు, బ్యాంక్ యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ యొక్క అసెట్స్ని డబ్బుగా మార్చి ఫస్ట్ ఎవరికైతే బ్యాంక్ అప్పుగా ఉందో అంటే డిపాజిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ దిస్ ప్రాసెస్ టేక్స్ టూ మచ్ టైం, చాలా టైం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ లిక్విడేటర్ ఏం చేస్తాడు అంటే ఇది మొత్తం 9 to 10 years పట్టేస్తుందండి. అర్థమైందా? మరి అప్పటి వరకు డిపాజిట్లకు డబ్బులు అవసరం కదా, వాళ్ళకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కష్టం కదా. సో అప్పుడు ఈ లిక్విడేటర్ ఏం చేస్తాడు అంటే బ్యాంక్ తాలూకా ఇది తీసుకున్న వెంటనే ఛార్జ్ తీసుకున్న వెంటనే ఎవరెవరు బ్యాంకులో డిపాజిట్ చేశారు అనేటటువంటి ఒక లిస్ట్ ఏదైతే ఉంటుందో లిస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఈ లిస్ట్ని ఎవరికి పంపిస్తారు, మన తాలూకా డిఐసిజిసి, డిపాజిటర్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దానికి పంపిస్తాడు. ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు 5,00,000 వరకు 5 lakhs వరకు ఎవరైతే డిపాజిట్లు ఉన్నారో ఇన్వెస్ట్ చేశారో, ఇప్పుడు సపోజ్ నువ్వు 10 lakhs డిపాజిట్ చేసిన ఆ బ్యాంకులో నీకు 5,00,000 మాత్రమే వస్తుంది. 5 lakhs మాత్రమే నీకు ఇన్సూర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో 10 నీకు 5,00,000 సపోజ్ 1,00,000 ఉందనుకోండి, 1,00,000 కూడా నీకు కంప్లీట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? డిపాజిట్ నీ మనీ ఏదైతే ఉంటుందో అది నీకు రావడం అనేది జరుగుతుంది. ఎవరు ఇష్యూ చేస్తారు, దిస్ పర్టికులర్ డిఐసిజిసి ఇష్యూ చేస్తుంది. మరి డిఐసిజిసికి మరి లాస్ కదా సార్ అంటే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు ఎంత ఛార్జ్ చేస్తాయి, బ్యాంకులు ఎంత కడతాయి అంటే దిస్ పర్టికులర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి ప్రతి 100 రూపాయలకు గాను 10 పైసలు ఇన్సూరెన్స్ ప్రీమియం రూపంలో కడతాయి. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ చూడండి, మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ కానీ చెప్తాను. మీరు ఒక డిపాజిటర్ అమ్మా, సపోజ్ ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేశారు, ఒక బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈ బ్యాంక్ అనేది దివాలా తీసేసింది. మరి మీకు కష్టం, దివాలా తీసేస్తే మరి ప్రాబ్లం కదా, బ్యాంక్ ఫంక్షన్స్ అని ఆగిపోతాయి. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, దిస్ పర్టిక్యులర్ బ్యాంక్ ఈస్ బ్యాంక్రప్ట్ అని నిర్ధారిస్తుంది. సో ఆర్బీఐ అదే దాంతో ఒక లిక్విడేటర్ని కూడా నియమిస్తుంది. సో వాళ్ళ కంపెనీ ఆ బ్యాంక్ యొక్క అసెట్స్ అనేవి లిక్విడేట్ చేయండి అంటే లిక్విడ్ క్యాష్ అంటాం. లిక్విడేట్ చేయడం అంటే ఏంటంటే మనీ రూపంలో మార్చండి అని, ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ. సో ఆ లిక్విడిటీ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డిపాజిట్లు పంచుతారు. బట్ దిస్ టేక్స్ 9-10 years, ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. బట్ ఈ లోపు డిపాజిట్కి నష్టం కదా, సో అందుకోసం అని చెప్పి లిక్విడేటర్ ఏం చేస్తాడు అంటే దిస్ పర్టికులర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక లిస్ట్ పంపిస్తాడు, వీళ్ళందరూ డిపాజిట్లు చేశారు. సో అప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, దిస్ డిఐసిజిసి ఏం చేస్తుంది, నువ్వు నీ పేరు కూడా అందులో ఉంటుంది. 1,000 రూపాయలు డిపాజిట్ చేసావు కదా, 1000 అంటే ఎంత, నీకు 5 lakhs లోపే కదా, సో నీ 1,000 రూపాయలు నీకు ఇచ్చేస్తుంది. నీ ఫ్రెండ్ ఒకవేళ 10 lakhs డిపాజిట్ చేశాడు అనుకోండి, ఆయనకి ఎంత ఇస్తుంది, 5 lakhs రూపీస్ మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్సూరెన్స్కి, డిపాజిట్ల మీద ఇన్సూరెన్స్కి ఇప్పుడు నువ్వు 1,000 రూపాయలు ఇన్సూర్ చేసావు కదా, నువ్వు 1,000 రూపాయలు డిపాజిట్ చేసావు కదా, 1,000 రూపాయలు నువ్వు డిపాజిట్ చేసినందుకు బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ ఏం చేస్తుంది, దిస్ పర్టికులర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి మొత్తం 100 పైసలు అనేది కడుతుంది. 100 పైసలు అంటే ఎంత, ₹1 ప్రీమియం కట్టడం అనేది జరుగుతుంది. దేనికోసం, నీ తాలూకా దీనికోసం, నీ తాలూకా 1,000 రూపాయలు కానీ. ఈ 10 లక్షల వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయనకి సరిపోయినటువంటి ప్రీమియం ఏదైతే ఉంటుందో అది కూడా దిస్ కార్పొరేషన్ కట్టడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ దిస్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది, నీ మనీ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలా ఉందో ప్రొసీజర్ చూడండి. సో ఈ లిక్విడేటర్ ఎవరైతే ఉన్నారో ఆర్బీఐ లిక్విడేటర్ నియమించగానే లిక్విడేటర్ డిఐసిజిసి, డిజిటల్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్కి ఆ లిస్ట్ అనేది ఇవ్వడానికి మొత్తం 3 months టైం పట్టేది. అండ్ మన తాలూకా డిఐసిజిసి ఏదైతే ఉంటుందో అది ఈ డిపాజిటర్కి మనీ ఇవ్వడానికి, డిపాజిట్లు ఎవరైతే ఉన్నారో ఆయనకి మనీ ఇష్యూ చేయడానికి ఇంకో 3 months పట్టేది. సో కంప్లీట్గా ఎంత, 6 months టైం పట్టడం అనేది జరిగేది. అంటే 180 రోజులు.
అర్థమైందా? ఇప్పుడు దేని ద్వారా చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా ఒక అమెండ్మెంట్ అనేది తీసుకురాబోతున్నారు. దానికి క్యాబినెట్ కూడా ఆమోదం అనేది తెలిపింది. అది ఇంకా పార్లమెంట్‌లో బిల్ అనేది పెట్టబోతున్నారు అమెండ్మెంట్. ఆ అమెండ్మెంట్ ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? డిపాజిటర్‌కి వితిన్ 90 డేస్ 180 డేస్‌లో మొత్తం వస్తుందా మనీ? అలా కాకుండా వితిన్ 90 డేస్ డబ్బులనేవి వచ్చేస్తాయి. అర్థమైందా? బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అని తేలిన 90 డేస్‌కి 90 రోజుల కల్లా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అండ్ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ మీకు మీకు ఎప్పుడు ఇది వస్తాయి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. హూ ఆర్ ఆల్ ఎలిజిబుల్ టు బి ఇన్సూర్డ్ బై డిఏసిజిసి అంటే మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. అంటే దిస్ కార్పొరేషన్ కవర్స్ ఆల్ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఫర్ మేఘాలయ. మేఘాలయలో ఉండేటటువంటి బ్యాంక్స్కి ఇది వర్తించదు. చండీగఢ్లో ఉండేటటువంటి బ్యాంక్స్కి ఇది వర్తించదు. లక్షద్వీప్లో ఉండేటటువంటి బ్యాంక్స్కి వర్తించదు. అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ ఏదైతే ఉంటుందో, దాద్రా అండ్ నగర్ హవేలీ ఉండేటటువంటి బ్యాంక్స్కి అక్కడ ఉండేటటువంటి డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ అనేది వర్తించడం అనేది జరగదు. అర్థమైందా? ఎవరెవరు ఎగ్జామ్షన్ ఉండడం అనేది జరుగుతుందంటే ఇన్సూరెన్స్ డిపాజిట్స్ ఆఫ్ ఫారెన్ గవర్నమెంట్స్. సో ఫారెన్ గవర్నమెంట్స్ ఏదైనా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే అది మీకు ఆ డబ్బులు తిరిగి రావడం అనేది జరగదు. ఇన్సూరెన్స్ దానికి ఉండడం అనేది జరగదు. డిపాజిట్స్ ఆఫ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఒక బ్యాంక్లో డిపాజిట్ చేస్తే దానికి ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. దానికి డిఏసిజిసి ఏదైతే ఉంటుందో డబ్బులు తిరిగి ఇవ్వదు. అండ్ ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్, ఒక బ్యాంక్ వేరే బ్యాంక్లో డిపాజిట్ అనేది చేసింది అంటే, ఒకవేళ ఈ తీసుకున్నటువంటి బ్యాంక్ డిపాజిట్ తీసుకున్నటువంటి బ్యాంక్ దివాలా తీస్తే వీళ్ళకు కూడా తిరిగి డబ్బులు ఇవ్వడం అనేది జరగదు. అండ్ ఎనీ అమౌంట్ డ్యూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎనీ డిపాజిట్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా. సపోజ్ ఇది చెప్తాను చూడండి మీకు. మీరు ఇక్కడ ఉన్నారు అండ్ సపోజ్ మీ కుటుంబ సభ్యులు ఎవరో ఫారెన్లో ఉన్నారు. సపోజ్ మీ బ్రదర్ మీ అన్నయ్య ఫారెన్లో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఆయన మీ తాలూకు అకౌంట్లో ఒకసారి ₹1000 వేశారు. బయట నుంచి ₹1000 వేయడం అనేది జరిగింది. ₹1000 వేశారు. సో మీ అకౌంట్లో ఆల్రెడీ 5,000 ఉన్నాయి అండ్ ఈ 1000 కూడా తోడవడం అనేది జరిగింది. మొత్తం 6,000 ఉన్నాయి. అప్పుడే ఈ బ్యాంక్ అనేది దివాలా తీసింది. సో ఇది 5 లక్షల కంటే రూపే కదా, మరి మీకు 6,000 వస్తాయి అంటే రావు. కేవలం మీ 5,000 మాత్రమే వస్తాయి. ఈ ₹1000 ఫారిన్ ల్యాండ్ నుంచి మీ అకౌంట్లో డిపాజిట్ అయినటువంటి డబ్బులు మీకు ముట్టవు. అర్థమైందా? ఇది కూడా చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. కంప్లీట్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. చాలా కాంప్లెక్స్ టాపిక్. అండ్ మన యూపీఎస్సి మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సి ఇన్ఫినిటీ ఈజ్ ద మ్యాజిక్ కోర్స్, అందులో డౌటే లేదు. ఒక్కటి చెప్తున్నానమ్మా, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ అండ్ థర్డ్ హిస్టరీ. దే విల్ డూ వండర్స్ ఫర్ యూ, ట్రస్ట్ మీ. దీస్ కోర్సెస్ అనేవి యూ కెన్ మస్ట్ అండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. ఒకసారి ట్రయల్ క్లాసెస్ చూడండి, ఎలా చెప్తున్నామో చూసిన తర్వాతే మీరు ఈ డెసిషన్ అనేది తీసుకోండి. అర్థమైందా? అన్ని రికార్డెడ్ జస్ట్ 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో అందించడం అనేది జరుగుతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ చెప్తాను, చాలా మంది ఇబ్బంది పడతారు. కరెంట్ అఫైర్స్ అనేది ఇట్ ఈజ్ అ మాన్స్టర్ అండి. సో మీకు ఒక్క ప్రామిస్ అయితే చేస్తున్నాను, 6 months మీరు జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. హిందూ రీడింగ్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.